ఇక తెలంగాణలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో యాత్ర మొదలుపెట్టారు. ఇవాళ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలించేందుకు బయలుదేరారు బీజేపీ నేతలు. ధాన్యం కొనుగోలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కల్లాల్లోనే రైతుల ప్రాణాలు విడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నిందలు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30% కూడా ధాన్యం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మీద నిందలేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏమున్నదో హామీని నిలబెట్టుకోవాలి. ముందు ఈరోజు వాళ్ళు కొంటానటువంటి 95 లక్షల ధాన్యాన్ని ఇప్పటిదాకా 95 లక్షల మెటీరియల్ దాన్ని ఇప్పటిదాకా కొనలేదు. వాళ్ళ లెక్క ప్రకారం చూసినప్పుడు సగం ధాన్యాన్ని వాళ్ళు ఇంకా కొనుగోలు చేయలేదు. ఈరోజు మార్కెట్లో పండిన ధాన్యంలో 30% కూడా కొనుగోలు కాలేదు. ఎక్కడికక్కడ కళ్ళాల్లో ధాన్యము అసలు వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ రైతులు కన్నమ్మ తిప్పలు పడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఈ యొక్క రైతు ఘోషని ఈ ప్రభుత్వంకి కన్ను తెరిపించేటటువంటి విధంగానే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక రైతులకు భరోసా కల్పించడానికి ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ఈరోజు పరిశీలించడానికి వారికి ఒక భరోసాని కల్పించడానికి ఈరోజు బయలుదేరింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది రైతులను గోస పుట్టిస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ఈ సంవత్సరం మీరు కొనుగోలు కేంద్రాలు ఎందుకు లేట్గా స్టార్ట్ చేశారు? ఎందుకోసమని ఇప్పటి వరకు కనీసం 30% కూడా కొనుగోలు పూర్తి చేసుకోలేకపోతూ ఉన్నారు. మరి రైతులు ఈరోజు మరి కళ్ళల్లో వడ్లు పోసి పంట పోసి వాళ్ళు కళ్ళల్లో కాపలా కాయలేక చాలామంది రైతులు కూడా కళ్ళల్లోనే చనిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మీరు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చినటువంటి హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసం అని చెప్పి కొనుగోలు మరి పూర్తిగా కొనుగోలు అంశం లోపల వైఫల్యం చెందిందో సమాధానం చెప్పాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నిన్న ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తూ 80% కొనుగోలు పూర్తయింది అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఏ లెక్కల ప్రకారం 80% పూర్తయిందో మీరు సమాధానం చెప్పాలా. పంటను అంచనా వేయడంలో, అంచనా వేసిన పంటను ప్రొక్యూర్మెంట్ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. అసలు జనరల్గా 3 నెలల ముందే ప్రజాప్రతినిధులతో కానీ ఆల్ పార్టీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన ఏర్పాటు చేయాల్సినటువంటి అక్కర ఉండే. కానీ ఈ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న శ్రద్ధ, డబ్బులను దండుకోవడం మీద ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలు, రైతుల పంటలు కొనుగోలు చేసేదాన్ని లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీటి మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి దీన్ని కొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. తెలంగాణలో వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పోరుబాట పట్టారు. రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో యాత్ర మొదలుపెట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాం. ఇవాళ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల వడ్ల కొనుగోలు కేంద్రాలు పరిశీలించేందుకు అక్కడికి చేరుకున్నారు బీజేపీ నేతలంతా కూడా. ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాము. బీజేపీ నేతలంతా కూడా అక్కడ చేరుకుని రైతులతో మాట్లాడుతున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కల్లాల్లోనే రైతులు ప్రాణాలు విడుస్తున్నా కూడా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నిందలు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు డీకే అరుణ. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30% కూడా ధాన్యం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు ఆమె. ట్రాక్టర్ ఒక లారీ మిల్లు పోతే ఎన్ని గంటలు నిలబడుతుంది?